టీడీపీకి తీవ్ర నష్టం కలిగిస్తోందనే విమర్శలు ఉన్నాయి. అభ్యర్థి తీరు పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. తెలుగుదేశం అధిష్టానం అసంతృప్తులను బుజ్జగించి ఎన్నికల బరిలోకి దిగిన నేతతో కలిసి పనిచేసేలా ఏర్పాట్లు చేసింది. కానీ ఆ అభ్యర్థి వైఖరిలో మాత్రం మార్పు రాలేదని చెబుతున్నారు. ఒంటెత్తు పోకడలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయని కేడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతకీ ఎవరా నేత? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? అసంతృప్తుల్ని పార్టీ నాయకత్వం బుజ్జగించిన అభ్యర్థి ఉదాసీనంగా ఉండడానికి కారణాలేంటి? విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు వ్యవహారం పార్టీకి తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇక్కడున్న కుటుంబ కలహాలను పార్టీ అధినేత చంద్రబాబు సరిదిద్దిన పరిస్థితులు చక్కపడలేదు. టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు వైఖరి పార్టీ శ్రేణులకు మింగుడు పట్టలేదు. ఈ నేత ఒంటెత్తు పోకడలు కేడర్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నాయకుడికి ఏ అవలక్షణాలు ఉండకూడదో అవన్నీ ఈయనకు ఉన్నాయని వినిపిస్తోంది. గజపతి నగర నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు అప్పల నరసయ్య వరుస విజయాలు సాధించారు. టీడీపీ నుంచి కేఏ నాయుడు మంత్రి బొత్స కుటుంబానికి ప్రత్యర్థిగా నిలిచారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఈ నేతను కాదని వీరి అన్న కుమారుడు కొండపల్లి శ్రీనివాసరావుకి పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో కేఏ నాయుడుతో పాటు గజపతి నగరం, బొండపల్లి, గంట్యాడ, దత్తి రాజేరు, జామి మండలాలకు చెందిన టీడీపీ నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. అయినా పార్టీ నాయకత్వం దిగిరాని క్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు వైసీపీలో చేరే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. దీంతో గజపతి నగరం పర్యటనలో చంద్రబాబు నాయుడు మాజీ శాసనసభ్యుడు కేఏ నాయుడుతో చర్చించి బుజ్జగించారు. ఇక నుంచి అందరూ కలిసి పనిచేస్తారని వేదికపైనే ప్రకటించారు. దీంతో కార్యకర్తలు కేరింతలు కొట్టారు. అయితే ఈ కలయిక బొండపల్లిలో జరిగిన మహిళా సదస్సు వరకే పరిమితమైంది. గజపతి నగరం టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు ఎవరిని కలుపుకొని పోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం పార్టీ అధినాయకత్వానికి తెలుసు. అభ్యర్థి వ్యవహార శైలితో టీడీపీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు సమక్షంలో ఒక్కటైన సొంత చిన్న అన్న కేఏ నాయుడిని కలుపుకొని వెళ్లటంలో శ్రీనివాసరావు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. దీంతో పార్టీ కార్యక్రమాల పట్ల ఈ నేత అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ ఆలక వహించారు. కొండపల్లి కుటుంబం ఈ నేత సహకారాన్ని కోరకపోవడంతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. అలాగే టీడీపీ మిత్రపక్షమైన జనసేన నాయకురాలు మాజీ మంత్రి పడాల అరుణ కూడా కేఏ నాయుడు బాటలోనే పయనిస్తున్నారు. తెలుగుదేశం నేతలు తనకు గౌరవం ఇవ్వటం లేదని బాధపడుతున్నారు. ఎన్నికల ప్రచారం చేద్దామని ఉన్నా పిలిచే నేతలు లేకపోవడంతో జనసేన కార్యక్రమాల వరకే పరిమితం అవుతున్నారు. కొండపల్లి శ్రీనివాసరావుకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి తీవ్ర ఆరోపణలు, విమర్శలను ఎదుర్కొంటున్నారు. వీటిపై కూడా కొండపల్లి కుటుంబం పెదవి విప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గంలో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.